కస్తూరి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. తన బాల్యం అందరిలాగే సాఫీగా సాగింది. వాళ్ళ ఊర్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత కన్నవాళ్ళు పెళ్లి ఏర్పాట్లు చేశారు. అప్పుడు 16 ఏళ్ల వయసు ఆమెకు. పెళ్లి చూపులు జరిగిన మరుసటి రోజు, "ఏమిటి కస్తూరి ఇది, నాకింత ద్రోహం చేస్తావా?" "అది కాదు సుందర్, మా వాళ్ళ మాటకి ఎలా ఎదురు చెప్పను, నాకు భయంగా ఉంది. 3 ఏళ్లుగా నేను నీకోసం మీ స్కూల్ చుట్టూ తిరుగుతున్నప్పుడు నువ్వు ఈ మాట చెప్పావా? నన్ను చూడడం కోసం, నా పలకరింపు కోసం అంత ఎదురు చూసే నువ్వు ఇంత హఠాత్తున మీ వాళ్ళు సంబంధం తెచ్చారని నా మనసుకి గాయం చేసిపోతావా?" ప్రేమించిన వాడు అడిగిన ప్రశ్నకి ఆమె దగ్గర సమాధానం లేదు. "సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు." "వెళ్ళిపోదాం కస్తూరి, మనం పట్నం వెళ్ళిపోదాం. నేను నిన్ను పోషించుకుంటాను. ఎలాగోలా బతికేద్దాం." "అయ్యో, అలా చేస్తే అమ్మా నాన్నల పరువు పోదా? అయితే విషయం మీ ఇంట్లో చెప్పు." "అమ్మో, చంపేస్తారు." "మరి పరువు కోసం కన్న కూతుర్ని చంపగలిగే వాళ్ళ అనుమతి నీకు అవసరమా? మనం వెళ్ళిపోతున్నాం, అంతే." అలా ఆమెకు నచ్చజెప్పి ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళిపోయాడు సుందర్. తెలిసిన వాళ్ళని అడిగి ఓ చోట పనికి చేరాడు. ఒక చిన్న అద్దె ఇంట్లో కాపురం మొదలుపెట్టారు. మొదటి 6 నెలలు ఎంతో ఆప్యాయంగా ఉన్నాడు భార్యతో. ఆ తర్వాత స్నేహితులతో కలిసి తాగుడికి బానిసగా మారిపోయాడు. ఇంటికి ఆలస్యంగా రావడం, భార్యని నిర్లక్ష్యం చేయడం చేసేవాడు. "ఏమిటి సుందర్ ఇది, నేను నమ్మి నేను అందరినీ కాదనుకొని వస్తే నువ్వు నన్ను కూడా పట్టించుకోకుండా ఇలా వ్యసనాలకి బానిసవుతున్నావేంటి? ప్రపంచంలో నీకే ఈ కష్టం ఉన్నట్టు మాట్లాడతావేంటి కస్తూరి? అందరిళ్లలో మగాళ్ళు తాగుతారు, అందరిళ్లలో పెళ్ళాలు నీలాగే నశపెడతారు. కానీ నువ్వు కాస్త ఎక్కువ చేస్తున్నావు. అయితే ఇప్పుడు ఏమంటావు?" "నోరు మూసుకొని పడుండమంటాను. నీ గోడు చెప్పుకోవడానికి పుట్టింటికి వెళ్ళినా వాళ్ళు నిన్ను రానివ్వరు. అది గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొనుండు." భర్త ప్రవర్తనకి కస్తూరి మనసు గాయపడింది. అది తనకు తాను రాసుకున్న తలరాతని సర్దుకుంటూ పోయింది. సరిగ్గా సంవత్సరం తిరిగేలోపు ఓ రోజు పనికి వెళ్తానని చెప్పి వెళ్ళిన సుందర్ తిరిగి రాలేదు. అతను పనిచేసే చోటికి వెళ్ళి ఆరా తీసింది కస్తూరి. కానీ ఫలితం లేదు. కొద్ది రోజులు గుమ్మం వైపే చూపులు ఉంచి ఎదురు చూస్తూ అలసిపోయింది. భర్త ఇక రాడేమో అని ఆమె మనసు కనిపించింది. చుట్టుపక్కల వాళ్ళు ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకొని ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. భయం వేసింది కస్తూరికి. అక్కడ తనకి భద్రత లేదని అర్థం చేసుకొని తిరిగి పుట్టిన ఊరు వెళ్ళింది. తల్లిదండ్రులు పరిస్థితులని అర్థం చేసుకోలేదు. ఎక్కడికైనా వెళ్ళి చావమంటూ గెంటేశారు ఆమెను. తిరిగి పట్నం వచ్చిన ఆమె భర్త తన కోసం తిరిగి వచ్చాడేమో అని మళ్ళీ వాకబు చేసింది. కానీ అతను రాలేదు. "అదేమిటి కస్తూరి, ఇంకా మీ ఆయన కోసం ఎదురు చూస్తున్నావా?" "అలా అంటావేంటి పిన్ని, మంచో చెడో నాకున్నది ఆయనే కదా." "అయ్యో పిచ్చిదానా, అతను వాళ్ళ సొంతూరు వెళ్ళిపోయాడు. నీకు తెలియదేమో, ఇంకో పెళ్లి కూడా చేసుకున్నాడట." "మీకెవరు చెప్పారు పిన్ని?" "మీ బాబాయ్ కూడా అతను పని చేసే చోటేగా పనిచేస్తున్నాడు. అక్కడ వాళ్ళకి సమాచారం అందిందంట." విషయం తెలుసుకున్న కస్తూరి జీవితం పట్ల ఆశ కోల్పోయింది. ఏమీ దిక్కుతోచని పరిస్థితుల్లో రోడ్డున పడింది ఆమె జీవితం. ఇంతకుముందు బయటికి పనికి వెళ్తానంటే సుందర్ ససేమిరా ఒప్పుకోలేదు. ఇప్పుడు ఏదో ఒక పని చేస్తే తప్ప పొట్ట నింపుకోలేని పరిస్థితి. నా వల్ల ఏం తప్పు జరిగిందని వదిలి వెళ్ళిపోయాడో తెలియదు. వెళ్ళిపోవాలనుకునేవాడు అసలు ఎందుకు తీసుకొచ్చాడో అర్థం కాదు. అమ్మా నాన్న మాట వినుంటే బాగుండేది అని అనుకునే రోజులు నా జీవితంలో కూడా వస్తాయని ఊహించలేదు. ఆ రోజు నా నిర్ణయమే కరెక్ట్ అనిపించింది. అందుకు ప్రతిఫలం ఈరోజు అనుభవిస్తున్నానని తెలిసొచ్చింది అనుకుంటూ కాలినడకన ఊరంతా తిరిగింది. పట్టెడన్నం పెట్టమని అడగడానికి మొహమాటం అడ్డొచ్చింది. అందుకే ఒక చిన్న హోటల్ దగ్గర ఆగి, "ఏదైనా పనుంటే చెప్పండి, చేస్తాను. బాగా ఆకలిగా ఉంది. పనయ్యాక కాస్త భోజనం పెట్టండి" అని వేడుకుంది. హోటల్ యజమాని వీరయ్య కస్తూరిని చూసి జాలిపడ్డాడు. "ఈరోజు పనిచేసే వాళ్ళలో ఒకరు తక్కువగా వచ్చారు. ప్లేట్లు తొందరగా అందడం లేదు. హోటల్ వెనక వైపు సామాన్లు పడున్నాయి. తొందరగా తోమి పెడితే భోజనం పెడతాను" అన్నాడు. సంతోషంగా సరే అంది ఆమె. అతను చెప్పిన పని పూర్తి చేసి మళ్ళీ వచ్చి అతని ముందు నిలబడింది. "ఇక్కడ అందరి మధ్య కస్టమర్ లాగా తినడానికి వీల్లేదు. భోజనం ప్లేట్లో వడ్డించుకొని వంటగదిలోనే తిను. అలాగే సాయంత్రం దాకా పని చేయాలి.
వడ్డించడం, ప్లేట్లు తీయడం ఇలాంటివి. చేస్తానండి, తప్పకుండా చేస్తాను అని చెప్పిన కస్తూరి వంటగదిలోకి వెళ్ళింది. వీరయ్య భార్య పంకజం కస్తూరికి భోజనం వడ్డించింది. ఆకలి మీద ఆబగా తింది ఆమె. చాలా ధన్యవాదాలండి. నిన్న రాత్రి నుంచి ఏమీ తినలేదు. మీరు కనికరించకపోయి ఉంటే ఆకలికి తట్టుకోలేక అడుక్కోవాల్సి వచ్చేది. నిన్ను చూస్తుంటే మరీ లేని వాడలా ఏం కనబడట్లేదు. ఎందుకు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అడిగింది పంకజం. కస్తూరి ఆమెతో తన కథ చెప్పుకుంది. మగాడు చేసే అన్యాయాలకి ఆడవాళ్ళు బలైపోవడం ఎన్ని తరాలు గడిచినా ఆగదేమో. సరే కాని ఓ ప్రశ్న అడుగుతాను, మొహమాట పడకుండా నిజం చెప్పాలి. అడగండి. భోజనం ఎలా ఉంది? కూరలు రుచిగా ఉన్నాయా? తృప్తిగా తిన్నాను కదండి, బానే ఉందిగా. ఇప్పుడు నిజం చెప్పు. అంటే నేను ఆకలితో ఉన్నాను, మీరు భోజనం ఉచితంగా పెట్టారు, అందుకే ఆకలి తీర్చుకోవడానికి గబగబా తిన్నాను. కానీ భోజనం పర్వాలేదు, చెప్పు. సాంబార్ మరీ నీళ్ళలా ఉందండి. పచ్చడి కూడా చాలా తీయగా అనిపించింది. ఈ ప్రాంతం వాళ్ళు కాస్త కారంగానే ఇష్టపడతారు. పప్పులో అసలు రుచి లేదు. మరి కూర ఎలా ఉంది? ఏదో కూరగాయలన్నీ నీళ్ళలో ఉడకబెట్టినట్టుగా ఉంది. మీరు చెప్పమన్నారని చెప్పానండి. మీ భోజనాన్ని నేను తక్కువ చేయట్లేదు. అదేనమ్మా ఈ సమస్య. మాది ఈ ప్రాంతం కాదు, వేరే రాష్ట్రం నుండి వచ్చాం. మా వంటలు ఇక్కడ జనాలకి నచ్చడం లేదని మాకెప్పుడో అర్థమైంది. ఈ చుట్టుపక్కల ఇంకో హోటల్ లేకపోవడం వల్ల మాకు బేరాలు వస్తున్నాయి తప్ప వచ్చిన కస్టమర్లు మళ్ళీ మళ్ళీ రారు. ఇక్కడి వాళ్ళని ఎవరినైనా వంటకి కుదుర్చుకుందామంటే మాకొచ్చే ఆదాయం కంటే వాళ్ళు అడిగే జీతమే ఎక్కువ. ఇన్ని వంకలు పెట్టావంటే నీకు వంట బాగానే వచ్చుంటుంది. ఒంటరి ఆడపిల్లవి, ఎక్కడికని వెళ్తావు? అసలే రోజులు బాగాలేవు. ఓ పని చెయ్యి, ఈరోజు సాయంత్రం నువ్వు వంట చెయ్యి. నువ్వు చేసిన వంటలు వచ్చిన కస్టమర్లలో సగం మంది మెచ్చుకున్నారంటే నీకు ఇక్కడే ఆశ్రయం ఇస్తాను, భోజనం పెడతాను. నీకంటూ ఒక జీవితం ఏర్పడే వరకు ఇక్కడ భద్రంగా ఉండొచ్చు. ఏ భయమూ ఉండదు. నన్ను నీకు సొంత అక్కననుకో. సరేనండి, తప్పకుండా. నేనున్న పరిస్థితికి మీరు నాకు ఇచ్చేది వరమే అవుతుంది. అలా పంకజం కస్తూరి చేత ఆ రోజు సాయంత్రం వంట చేయించింది. ఆ వంటలన్నీ వచ్చిన కస్టమర్లకు వడ్డించింది. ప్రాంతీయ భోజనంలా ఉండడంతో ఎక్కువ మంది ఇష్టపడ్డారు, మెచ్చుకున్నారు కూడా. దాంతో పంకజం కస్తూరికిచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి నిర్ణయించుకుంది. కస్తూరి చేతి వంట కారణంగా ఆ హోటల్కి కస్టమర్ల రద్దీ పెరిగింది. పంకజం, వీరయ్య ఎంతో సంతోషించారు. ఉండడానికి ఓ నీడ, చేయడానికి ఓ పనుందని కస్తూరి తృప్తిపడింది. తిండి, బట్ట, వసతి కాకుండా తనకంటూ జీతం అనేది లేదు. దాని గురించి ఆమెకు ఏ ఆలోచన రాకుండా ఆమెతో ఆప్యాయంగా ఉంటూ తనకున్న కళని వాడుకున్నారు ఆ దంపతులు. పెద్దగా లోకజ్ఞానం లేని కస్తూరి అవేవీ గమనించలేదు. వాళ్ళని తమ కుటుంబంలా భావించింది. 5 ఏళ్లు గడిచిపోయాయి. ఓ రోజు ఆ హోటల్ ముందుకి ఓ పెద్ద కారు వచ్చి ఆగింది. అందులో నుంచి సూటు బూటు వేసుకొనున్న ఓ 25 ఏళ్ల కుర్రాడు ఆ చిన్న హోటల్ లోపలికి వచ్చాడు. వీరయ్య అతి మర్యాద చేస్తూ, ఏం కావాలి సార్ అన్నాడు. మీ హోటల్లో అన్నిటికంటే స్పెషల్ ఐటెం ఏంటి? వెజిటేబుల్ బిర్యానీ సార్, అద్దరిపోతుంది, మీరు కూడా ట్రై చేయండి. సరే తీసుకురండి అన్నాడతను వినయంగా. 5 నిమిషాల్లో భోజనం వచ్చింది. కొంత తిన్న తర్వాత అతనికి ప్లేట్లో ఒక చిన్న బల్లి కనిపించింది. దాంతో ఆ అబ్బాయి నానా రచ్చా చేశాడు. ఎవరు మీ హోటల్లో వంటలు చేసేదెవరు? ఇంత నిర్లక్ష్యమా? జనాల ప్రాణాలు పోయినా పర్వాలేదా? నేను ఆల్రెడీ సగం భోజనం తినేశాను. నాకేదైనా అయితే మీరు బాధ్యత తీసుకుంటారా? అయ్యో, అంత మాట అనకండి సార్, హాస్పిటల్కి వెళ్దాం రండి. బోడి, నువ్వు చూపించేదేంటి? నేనంత దిక్కులేని వాళ్ళ కనిపిస్తున్నానా? ఇప్పుడే నీ హోటల్ మీద కేసు ఫైల్ చేయిస్తాను, క్షణాల్లో మూతపడేలా చేస్తాను అంటూ గొడవ పెద్దది చేశాడతను. వద్దు సార్, మీకు దండం పెడతాం. మేమేదో చిన్న హోటల్ పెట్టుకొని బతుకుతున్నాం. మీరు అలాంటి పని చేయకూడదంటే మేమేం చేయాలో చెప్పండి. ఇంత నిర్లక్ష్యంగా వంట చేసిన ఆ మనిషి ఎవరో నాకు చూపించండి. మరో దారి లేక వీరయ్య కస్తూరిని తీసుకొచ్చాడు. నువ్వేనా ఇలా బల్లుల్ని కప్పల్ని వేసి వంటలకు రుచి తెస్తున్నావా? ఎంతమంది ఆరోగ్యాన్ని పాడు చేసుంటావు? నీకు శిక్ష పడి తీరాలి. చూడండి, ఈ అమ్మాయిని ఇప్పుడే ఈ క్షణమే
ఈ హోటల్ నుంచి మీరు గెంటేయాలి. అప్పుడే నా కోపం చల్లారుతుంది. మళ్ళీ ఈ హోటల్లో తను కనిపిస్తే ఖచ్చితంగా కేసు ఫైల్ చేసి తీరుతాను. అయ్యో వద్దు సార్, మీరు చెప్పినట్టే చేస్తాను అన్నాడు వీరయ్య భయంగా. ఏమంటున్నారండి? కస్తూరి వెళ్ళిపోతే నువ్వుండు పంకజం. అసలు హోటలే మూతపడితే అప్పుడేం చేస్తావు? అడుక్కు తినాలి మనం. అమ్మా కస్తూరి, నువ్వు వెలగబెట్టింది చాలు, ఇక బయటికి దయచేయి అంటూ ఆమెను బయటకు నెట్టేశాడు వీరయ్య. కస్తూరి అప్పటికీ కన్ఫ్యూజన్లోనే ఉండిపోయింది. ఎప్పుడూ లేనిది తన వంటలో ఇలాంటి పొరపాటు ఎలా దొర్లిందని. వాళ్ళు బయటికి పంపించేశాక రోడ్డు మీద ఒంటరిగా వెళ్తున్న కస్తూరి దగ్గరికి ఆ అబ్బాయి కారు వేసుకొని వచ్చాడు. ఆమె దారికి అడ్డంగా నిలబడ్డాడు. ఏంటండి, మీ కోపం ఇంకా తీరలేదా? అయినా బళ్ళి పడిన భోజనం తిన్న మీరు హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ ఇలా నాకు అడ్డం పడతారేంటి? ఇప్పుడు నేను నిన్ను కిడ్నాప్ చేయబోతున్నాను కాబట్టి. ఏంటి? అవును, రా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని బలవంతంగా కారులోకి ఎక్కించాడతను. నేరుగా కారుని తన ఇంటికి తీసుకెళ్లాడు. అసలు మీరెవరు? నన్నెందుకు లాక్కొచ్చారు? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? భయపడకు, నేనేదో చేయడానికి తేలేదు. నువ్వు అక్కడ చేసిన వంట ఈ రోజు నుంచి ఇక్కడ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ హోటల్ వాళ్ళు నిన్ను జీతం బత్యం లేని పని మనిషిలా వాడుకుంటున్నారు. ఇక్కడ నీకు నీ శ్రమకి తగినంత జీతం దొరుకుతుంది. 3 పూటలా ఇంట్లో వంట చేయాలి, అంతే. చూడండి, మీకు వంట మనిషి కావాలంటే అడగాలి, నేను ఒప్పుకుంటే తీసుకురావాలి. ఇలా లాక్కుని రావడం ఏంటి? మామూలుగా నేను రమ్మంటే వాళ్ళు నిన్ను ఆ హోటల్ దాటనిచ్చేవాళ్ళు కాదు. అక్కడ నా వల్ల నీ పరువు పోయిందని నేను రమ్మంటే నువ్వు రావు, అందుకే ఇలా చేశాను. అయినా సరే, నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను. అలా కుదరదు. నేను పంపించాలనుకున్నప్పుడే నువ్వు ఇక్కడి నుంచి బయటకు కదలగలవు. ఎక్స్ట్రాలు చేయకుండా ఇంట్లోకి వెళ్ళు. మీకు కొంచెం పిచ్చున్నట్టుంది. కేవలం వంట నచ్చిందని మనిషిని కిడ్నాప్ చేస్తారా? నువ్వు ముందు లోపలికెళ్ళు, అనవసరంగా వాదించకు. అలా ఆమెను బెదిరించి ఇంట్లోకి పంపించాడు అతను. ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు, నిశ్శబ్దంగా ఉంది. అది చూడగానే ఆమెకు భయం వేసింది. తప్పించుకోవడానికి దారి లేదని అర్థమై అతను చెప్పినట్టు చేస్తుంది. ఆ రోజు నుంచి 1 నెల రోజుల వరకు ఆ ఇంట్లో వాళ్ళిద్దరే ఉన్నారు. 3 పూటలా అతను ఆర్డర్ వేసిన వంటలు చేసి అతని ముందు పెట్టేది కస్తూరి. జీవితం పూర్తిగా నిస్సారంగా అనిపించడం మొదలైంది ఆమెకు. కనీసం ఆ హోటల్లో ఉన్నప్పుడు 10 మంది మనుషుల కంటికి కనిపించేవాళ్ళు. ఆ హోటల్ యజమానులు నాతో ఆప్యాయంగా మెలిగేవారు. బతికే ఉన్నానన్న భావన అయినా ఉండేది. నువ్వు ఎవరో కానీ తీసుకొచ్చి నన్ను నరకంలో పడేశావు. గిన్నెలు తప్ప ప్రపంచం కనిపించడం లేదు. పిచ్చి పట్టినట్టు అవుతోంది. ఇంక నాకు విడుదలనేదే లేదా? కస్తూరి, 1 నెల రోజులు నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావు. నీ మనసులో ఎప్పుడూ నేను ఇక్కడికి లాక్కొచ్చానన్న భావన తప్ప ఒక్కసారైనా నాతో స్నేహంగా ఉందామనిపించిందా? అలా అనిపిస్తే ఇక్కడ కూడా నీకు ప్రపంచం అందంగా కనిపిస్తుంది. మీ ఉద్దేశం నాకు అర్థం కావట్లేదండి. నన్ను పంపించేయండి, నేను వెళ్ళిపోతాను. అయినా నువ్వు 10వ తరగతి దాకా చదివావు కదా. హోటల్లో వంట మనిషిగా చేయడం ఎందుకు? ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకొని ఉండాల్సిందిగా. ఏదైనా మాల్లో సేల్స్ గర్ల్గా చేసినా కూడా ఓ ఉద్యోగం చేస్తున్నట్లుగా ఉంటుంది కదా, గౌరవంగా. చూడండి, ఓ పెద్ద హోటల్లో ఎవరైనా పనిచేస్తే చెఫ్ అంటారు. సొంతంగా హోటల్ పెట్టుకుని వాళ్లే వంటలు చేస్తే మెచ్చుకుంటారు. కానీ ఇంకొకరి హోటల్లో నేను వంటలు చేస్తే చీప్ అయిపోతానా? మన కారణంగా ఎవరైనా కడుపు నిండా భోజనం చేస్తే అది ఎంత తృప్తిగా ఉంటుందో మీకు తెలియదు, నాకు తెలుసు. అందుకే నా వృత్తి నాకెప్పుడు చిన్నతనంగా అనిపించదు. నేను బయటికి వెళ్ళినా మళ్ళీ మరో హోటల్లో వంట మనిషిగానే చేస్తాను. కానీ నేను నిన్ను పంపను కస్తూరి. అదే ఎందుకు? నువ్విలా అనాథలా ఎవరి దగ్గరో పనిచేస్తూ తిండి కోసం కష్టపడుతూ ఇలాంటి పరిస్థితుల్లో నేను నిన్ను చూడలేను కాబట్టి. నా గురించి ఇలా ఆలోచించడానికి అసలు నువ్వెవరు? నేను సంతోష్ని. మీ పేరు నాకు తెలుసు. అది కాదు, నువ్వు మీ ఊరి స్కూల్లో చదువుతున్నప్పుడు నేను నీకంటే 2 ఏళ్ళు సీనియర్ని. మా క్లాస్లో నేనే ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడిని. చాలాసార్లు నిన్ను పలకరించాను కూడా, గుర్తు రాలేదా? ఏది ఉంగరాల జుట్టు సంతోషా? అరే, భలే మారిపోయారు మీరు. అయినా మీరేంటి నన్ను ఇలా లాక్కొచ్చి ఇక్కడ పడేసి అర్థమయ్యి కాకుండా మాట్లాడుతూ నా బుర్ర తింటున్నారు? ఎందుకని?
అయినా ఇన్నాస్తులున్న మీరు అంత చిన్న స్కూల్లో చదివారా? అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అమ్మమ్మ దగ్గర ఉండాలన్న ఆశతో అక్కడే ఉన్నాను. అక్కడే చదివాను. అక్కడ చదువు పూర్తయిపోయిన తర్వాత నన్ను యుఎస్ పంపించేశారు. స్టడీ కంప్లీట్ చేసుకొని తిరిగొచ్చాక మళ్ళీ నిన్ను కలవాలనిపించింది. ఆ ఊరొచ్చాను. నీ జీవితంలో జరిగిందంతా వాళ్ళు చెప్పారు. స్కూల్లో ఉన్నప్పుడు చిన్న వయసు కదా, అట్రాక్షన్ ఉంటుందిలే అనుకున్నాను. కానీ ఏళ్ళు గడిచినా నేను నిన్ను మర్చిపోలేదు కస్తూరి. ఏదో ఒక రోజు నువ్వు నా జీవితంలోకి రావాలన్న ఆశ నాలో పెరుగుతూనే వచ్చింది. తీరా వచ్చి చూస్తే నేనింత దీనస్థితిలో చూడాల్సి వచ్చింది. ఆల్రెడీ పెళ్ళైపోయిన అమ్మాయి కదా, నేను ఇంకా ఇష్టపడితే కరెక్టేనా అని సందేహం కూడా వచ్చింది. కానీ ఎంత ప్రయత్నించినా మర్చిపోవడం నాకు సాధ్యం కాలేదు. నువ్వు నా జీవితంలో ఉండాల్సిందే అనిపించింది. దానికంటే ముందు నీకు మంచి జీవితం ఇవ్వడం ముఖ్యమనిపించింది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. నీకు నిజంగా వంటలు చేయడమే ఇష్టమైతే దానికి సంబంధించిన కోర్సులుంటాయి, నేను చదివిస్తాను. ఏదైనా పెద్ద హోటల్లో చెఫ్గా జాయిన్ అవ్వచ్చు. ఆ తర్వాత నా గురించి ఆలోచించినా చాలు. సంతోష్, సడన్గా ఏదేదో మాట్లాడుతున్నారు మీరు. నాకేం అర్థం కావట్లేదు. కన్నవాళ్ళు, కట్టుకున్నవాడు అందరూ నన్ను వద్దనుకున్నారు. నా గురించి అసలు ఎవరూ పట్టించుకోరని నేను అనుకుంటున్నాను. కానీ మీరేమో నా కోసమే ఎదురు చూస్తున్నానంటున్నారు. ఇది నాకు వింతగా ఉంది. మీ నుంచి ఇంత పెద్ద సహాయం నేను తీసుకోవడం నా మనసుకి కరెక్ట్ కాదనిపిస్తుంది. లేదు కస్తూరి, ఈ సాయానికి బదులుగా నువ్వు నన్ను ఒప్పుకోవాల్సిందే అని నేను కండిషన్ పెట్టను. ఈ 1 మంత్ కూడా నేను నీకోసం ఏం చేయాలని ఆలోచించడం కోసమే గడిపేశాను తప్ప నువ్వేదో నాకు దగ్గరైపోవాలని ఆశించలేదు. నేను చెప్పినట్టు నువ్వు చదువుకో. మన మధ్య ఏర్పడాల్సిన బంధం గురించి తర్వాత ఆలోచిద్దాం. అసలు నా మీద ఇష్టమే లేదని నువ్వు చెప్పి వెళ్ళిపోయినా నాకేం ప్రాబ్లం లేదు. నేను బలవంత పెట్టి నా జీవితంలోకి తీసుకొచ్చినా నువ్వు సంతోషంగా ఉండవు కదా. అతని మాటలకి కస్తూరి ఆలోచనలో పడింది. నెల రోజులుగా ఎవ్వరూ లేని ఇంట్లో నేను మీతో కలిసున్నాను. ఎప్పుడూ మీరు నన్ను తప్పుగా చూసినట్టు కూడా నాకు అనిపించలేదు. అలాంటి మీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేయలేను. మిమ్మల్ని తిరస్కరించేంత స్థాయి కూడా నాకు లేదు. మీరన్నట్టుగానే చదువుకుంటాను. ఇక్కడే ఉండి చదువుకుంటాను. నన్ను ఎక్కడికి పంపించొద్దు. ఈ ఊర్లోనే ఏదైనా కాలేజీకి ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చే ఏర్పాటు చేయండి. మీరన్నారుగా, మీతో స్నేహం చేస్తే జీవితం అందంగా కనిపిస్తుందని. ఆ ఆశ ఇప్పుడు నాలో కూడా కలుగుతోంది. కస్తూరి మాటలకి సంతోష్ చాలా సంతోషించాడు. సరే, తప్పకుండా. కానీ ఇక్కడ వద్దులే, మా ఇంటికి వెళ్ళిపోదాం. మా వాళ్ళు నిన్ను మా చుట్టాలమ్మాయిగా బయట వాళ్ళకి పరిచయం చేస్తారు. మనిద్దరం మాత్రమే ఉండడం కూడా మంచిది కాదు. అందరూ ఉంటే నీకు పూర్తిగా కుటుంబం అలవాటు అవుతుంది. నేను కూడా ఎదురుగానే ఉంటాను కదా. అది ఇంకా బాగుంటుందండి. అలా సంతోష్ కస్తూరిని ఆ గెస్ట్ హౌస్ నుండి తన ఇంటికి తీసుకెళ్లాడు. స్నేహితురాలుగా తల్లిదండ్రులకి పరిచయం చేశాడు. ఆ తర్వాత ఆమె అక్కడే ఉండి చదువుకోవడం మొదలుపెట్టింది. రోజులు గడుస్తున్న కొద్దీ కస్తూరి సంతోష్ని ఇష్టపడకుండా ఉండలేకపోయింది. ఆమె మనసులో అతనికి స్థానం దొరికేసరికి సంతోష్ ఎంతో ఉప్పొంగిపోయాడు. వాళ్ళిద్దరూ పెద్దవాళ్ల ప్రోత్సాహంతో పెళ్లి చేసుకుని జంటగా మారారు. పెళ్ళైన తర్వాత కస్తూరి చదువు కొనసాగించింది. సంతోష్ బిజినెస్ చూసుకుంటూ భార్యతో కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండేవాడు. నిస్సారంగా మారిపోయిన కస్తూరి జీవితాన్ని సంతోష్ రాక హరివిల్లులా మార్చేసింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.